గుడ్ ఈవినింగ్ ఆల్ డియర్ రెస్పెక్టెడ్ వివైటీస్ ఫ్రమ్ టీమ్ అన్యం అందరికీ శుభ సాయంత్రం. ఆల్రెడీ హాఫ్ సెంచరీ 53 వచ్చాము. మనకి 100 మందికి అవకాశం ఉంది ఇది ఈ జూమ్ అనేటువంటిది. సో ఇది ఒక పెద్ద అవకాశము, పెద్ద ఆపర్చునిటీ అని మనకు అనిపిస్తే కనుక తప్పనిసరిగా మీ బోత్ ఆర్గనైజేషన్లో ఉన్న టీం మెంబర్స్ ఉన్నారు లేదో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఒక 2 to 3 మినిట్స్లో మనం సెషన్లోకి వెళ్దాం. ప్రతి అవకాశానికి ఏదో ఒక పర్పస్ ఉంటుందండి. మన దగ్గరికి ఒక అవకాశం వస్తుందంటే ఏదో కారణం ఉంటుంది. సో ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనమే కాదు చాలామందికి అందివ్వడమే సిఎన్జర్ సార్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో సార్ యొక్క ఆ కోరిక ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ యొక్క ఛాన్స్ని మనం ఎంత మందికి పంచగలిగితే అంత ఆ, పెద్ద టీంని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వండర్ఫుల్ సెషన్ ఉండబోతుందండి. విఓపి అంటాం దీన్ని మనం, ఓరియంటేషన్. అసలు ఒక వివైటీ ఏమి చూసి దీన్ని ఎంచుకున్నారు? ఒక వివైటీకి కంపెనీ ఇచ్చే భరోసా ఏముంటుంది? కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది? దాని అడ్రస్ ఎక్కడుంది? కంపెనీ ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్ని ఎంచుకుంది? దాని ద్వారా ఒక కామన్ మ్యాన్ ఎలా బిజినెస్ మ్యాన్ అవుతాడు? చదువుతో సంబంధం లేకుండా మన కుటుంబ అవసరాలకు సరిపడా సంపదను ఎట్లా ఇక్కడ సంపాదించుకోవచ్చు. అంతేకాదు మన సంపూర్ణ ఆరోగ్యానికి ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్లు ఉన్నాయి, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి ఎలా కన్జ్యూమ్ చేయాలనే సవివరాలు పూర్తిగా మనకి ఆ, మన దగ్గర అప్కమింగ్ రూబ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. మేడం రెడీగా ఉన్నారు. మరి మీరు అందరూ ఒకసారి వీఆర్ రెడీ అని ఒక తంబిస్తే కనుక నేను మేడంని ఇన్వైట్ చేస్తాను. నేను తంబిస్తున్నాను మీకు అక్కడ చూడండి. థమ్స్ ఉంటాయి, హార్ట్స్ ఉంటాయి, బొకేస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు యొక్క థమ్స్ ఇచ్చినందుకు. ఈరోజు మనకి విఓపి సెషన్ అందివ్వడానికి రాజమండ్రి నుంచి మౌనిక గారు సిద్ధంగా ఉన్నారండి. మౌనిక మేడం గారు ఆల్రెడీ ఆవిడ పీజీ కంప్లీట్ చేశారు మెడికల్ బ్యాక్గ్రౌండ్లో. అండ్ మెడికల్ కోడింగ్ కూడా నేర్చుకున్నారు. మెడికల్ కోడింగ్ అంటే ఈ ఫార్మాకి సంబంధించి ఆ డ్రగ్స్ ఎలా వాడాలి, దేనికి ఏం పని చేస్తుంది అనేటువంటిది కోడింగ్ ఆవిడ నేర్చుకున్నారు. అండ్ కాస్మెటాలజీలో కూడా ఉన్నారు మేడం. ఒక బ్యూటీషియన్గా కూడా పార్లర్ రన్ చేస్తూనే యంగ్ ఏజ్లో అటు పార్లర్ రన్ చేసుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ వేవాని ఒక పార్ట్ టైంగా పెట్టుకుని 1000 కంప్లీట్ చేసుకుని అప్కమింగ్ రూబీ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు మేడం. మనకి ఈరోజు వండర్ఫుల్ సెషన్ ఇవ్వడానికి మేడంని హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తూ వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మౌనిక మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఓకేనా సార్? ఓకే అండి, కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఎ వండర్ఫుల్ వామ్ వెల్కమ్ అండి. ఒక ఇండస్ వేవా అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న కంపెనీస్ లోనే ఇట్లాంటి ఒక గౌరవం తక్కుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఈ రోజు అసలు ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక ఎంటర్ప్రిన్యూర్ అవ్వాలి అంటే ఏంటి దారి, అసలు ఎట్లాంటి అవకాశాలు మనం ఉన్నాయి, ఒకవేళ అవకాశాలు ఉంటే అందులో ఎలా ఎంచుకోవాలి? చాలా కంపెనీస్ ఉంటాయి. ఎలాంటి కంపెనీ చూస్ చేసుకోవాలి? ఆ కంపెనీస్ లో మెయిన్ గా ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? ఎట్లాంటి రంగాన్ని ఎంచుకునేటప్పుడు ఎట్లాంటి క్వాలిటీస్ అనేవి మనం చూసుకోవాలి? మన మన కంపెనీ ఏంటి, ఎక్కడ ఉంటుంది, దానికోసం పూర్తి వివరాలు ఈ రోజు మనం చూద్దాం. ఈ రోజు మన సెషన్ వచ్చేసి విఓపి. అందరూ రెడీగా ఉంటే ఒకసారి తంబివ్వండి, నేను సెషన్ ని స్టార్ట్ చేస్తాను. నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి, మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఈ రోజు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సార్, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ రోజు మన సెషన్ వచ్చేసి విఓపి, వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. మనకి క్లియర్ గా వ్యవస్థ కోసం వివరంగా చెప్పే ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు విఓపిలో మనం ఏమేం తెలుసుకుందాము అనేది చూద్దాం. అసలు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, అసలు ఎలా ఇన్కమ్ పెరుగుతుంది, రోజు వాడే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, జనరేషన్ డికేట్స్ లో పెరిగే వస్తువులు పెరుగుతున్నాయి. బట్ మన ఇన్కమ్ పెరుగుతుందా లేదా, ఇన్కమ్ పెరగాలి అంటే ఎట్లాంటి పనులు చేస్తున్నాము, అవి పెంచుకోవాలి అంటే ఏ రంగాన్ని మనం ఎంచుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ ఈ స్లైడ్ లో కనుక చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ త్రూ ద డికేట్స్ అని ఉంది. అంటే ఇప్పుడు జనరేషన్ కి, ఆ బ్యాక్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన జనరేషన్ కి, ఆ ముందు జరగబోయే జనరేషన్ కి లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇక్కడ మన కంపెనీ ఇవ్వడం జరిగింది.
1960లో ఒక 100 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా బతికేదంటండి. అదే 20 సంవత్సరాల తర్వాత 1980 వచ్చేటప్పటికి 1000 రూపాయలు కావాల్సి వచ్చిందంట. అదే 2000 వచ్చేటప్పటికి ఒక 10,000 కావాల్సి వచ్చింది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఒక 1,00,000 రూపాయలు, అక్షరాల 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలు ఉంటే మనం ఫుడ్‌కి, మన లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి గాని ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా మనం బతకొచ్చు అని ఈ స్లైడ్ చెప్తుంది. మరి ఈ రోజు మన ఇన్‌కమ్ 1,00,000 రూపాయలుందా? 19 1960లో 100 రూపాయలు ఉండడానికి గల కారణం ఏంటి? 2020 వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు అవ్వడానికి కారణం ఏంటి? ఈ సంవత్సరాలు పెరిగే కొద్దీ మన లివింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. మన ఇంటిలో ఉండే రెంట్ పెరుగుతుంది. మనం తినే భోజనాల దగ్గర కాస్ట్‌లు పెరుగుతున్నాయి. ప్రతీదీ కాస్ట్ పెరిగింది. మరి మనం చేసే ఉద్యోగంలో ఇన్‌కమ్ పెరిగిందా? ఈ రోజున 2020లో మనం 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నామా? 1,00,000 రూపాయలు సంపాదించాలి అంటే ఎన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నాం? సాటిస్ఫైగా జీవిస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఇదే ఇంకొక 20 సంవత్సరాలు దాటి 2040కి వెళ్తే ఎంత కావాలి? ఇక్కడ మనం డికేడ్స్ పరంగా చూసుకుంటే ప్రతి 10 సంవత్సరాలకి ఒక్కొక్క సున్నా పెరుగుతూ వెళ్ళింది. ఆ లెక్కన అంచనా వేసుకుంటే 2040 ఎళ్ళేటప్పటికి మన ఇన్‌కమ్ 10,00,000 ఉండాలి. అసలు మనం సంపాదించగలమా? ఒక క్వెషన్. ఇప్పుడు మనకి ఇన్‌కమ్ ఎంతుంది? మన ఎక్స్‌పెన్సెస్ ఎంత పెడుతున్నాం? అసలు సేవింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ రోజున 1,50,000 సంపాదించే వాళ్ళు గూడా ప్రశాంతంగా ఉండలేని సిట్యుయేషన్‌లో ఉన్నాం. యా మేడం. కొంచెం అందరూ మ్యూట్‌లో ఉండండి. లాగిన్ అయిన వాళ్ళందరూ. థాంక్ యూ సార్. 2040లో 10,00,000 కావాలంటండి. ఇప్పుడు మన ఇన్‌కమ్ ఎంత? చెప్పడానికి సిద్ధపడింది. క్షమాపణ చెప్పడానికి ఓకే. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్ అండి. మేడం మీరు చెప్తూ ఉండండి. మేడం మేడం మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓకే సార్. థాంక్ యూ సార్. మన వచ్చే ఇన్‌కమ్ ఎంత? మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? ఇంకా మనకి ఎంత కావాలి? అసలు సేవింగ్స్ చేయాలి అంటే ఎంత కావాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ డికేడ్స్‌లో మనకి తెలిసింది ఏంటి అంటే, మనం ఇయర్స్ పెరిగే కొద్దీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతున్నాయి కానీ, మన సంపాదన పెరగట్లేదు. మరి సంపాదన పెరగాలంటే మనం ఎటువంటి రంగాన్ని ఎంచుకోవాలి? అదేంటి అనేది మనం ముందు చూద్దాం. సో, ఇక్కడ ఒక పదం ఉందండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యవస్థాపక నిర్మాత. ఒక వ్యవస్థని క్రియేట్ చేసేవాళ్ళు అనేది అర్థం. దిస్ ఈస్ ద బెస్ట్ కెరియర్ చాయిస్ అండ్ వై అని అంటుంది మన కంపెనీ. ఎందుకు ఒక మనిషి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉండాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అంటే వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంట. ఎట్లాంటి వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ చూసుకుంటే, మన దగ్గర చాలా మంది ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు. కొంతమంది చదువుకుంటూ వర్క్ చేసేవాళ్ళున్నారు. కొంతమంది వేరే బిజినెస్ చేసుకుంటూ వర్క్ చేసేవాళ్ళున్నారు. చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. కొంతమంది పార్ట్ టైమ్ జాబ్‌గా చేసేవాళ్ళున్నారు. కొంతమంది కెరియర్‌గా పెట్టుకొని చేసేవాళ్ళున్నారు. వాళ్ళు కంప్లీట్ టైమ్ అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. వాళ్ళు ఖాళీ ఉన్న టైంలో వేరే వర్క్ చూసుకొని ఫ్రీగా ఉన్న టైంలో ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉండాలి అనుకునే వాళ్ళు వర్క్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అని చెప్తున్నారు. సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఉంటుంది అంట. అంటే రిచ్ లైఫ్ స్టైల్. మనకి కావాల్సిన ఇన్‌కమ్ మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఏది కావాలి అనుకున్నా రేట్లు చూసుకొని మనం ఆలోచించి తీసుకోవాల్సిన దగ్గర నుంచి ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్‌లోకెళ్తాం. మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అవుతుంది. ఇంకా మూడోది చూసుకుంటే మనమే ఇక్కడ ఓన్ బాస్. మన పైన ఎవరు బాస్ ఉండరు. మనకి ప్రెజర్ చేసేవాళ్ళు ఉండరు. మనం ఖాళీ టైంలో వస్తాము, నీట్‌గా వర్క్ చేసుకుంటాము. మనకు కావాల్సిన ఇన్‌కమ్‌ని ఎర్న్ చేసుకుంటామని చెప్తుంది. మోస్ట్ రివార్డింగ్ గూడా ఇక్కడ ఉంటుందండి. అంటే ఎక్కడా లేనంత గౌరవం మనకి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో దొరుకుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్. అంటే ఈ వ్యవస్థాపక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేషన్ యొక్క సంపదను క్రియేట్ చేయడానికి ఉపయోగపడతారు అని చెప్పి మన నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. మన పీఎం. నేషన్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఎందుకు మిగిలిన కంట్రీస్ అన్ని డెవలప్డ్‌లో ఉన్నాయి. ఇండియా డెవలప్ అవ్వడానికి కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది చాలా అవసరం. ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ద మెయిన్ క్రియేటర్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి మన పీఎం మోదీ గారు చెప్పడం జరుగుతుంది. మరిప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి కావాల్సిన లక్షణాలేంటి? అసలు నీడ్స్ ఏం గావాలి మనకి? రిసోర్సెస్ ఏం గావాలి అనేది చూద్దాం. క్యాపిటల్ అండ్ ఐడియా.
పూర్వకాలంలో మనకి ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అన్నా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలి అన్నా, మనకి క్యాపిటల్ అండ్ ఐడియా 2 కావాలి. అంటే ఇన్‌కమ్ మనం ఇన్వెస్ట్ చేయడానికి మనకి మనీ కావాలి. అండ్ అలానే ఒక ఐడియా గూడా గావాలి. అది డెవలప్ చేయడానికి. ఆ 2 చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. బట్ ఇప్పుడేంటి అంటే క్యాపిటల్ అనేది ఇంపార్టెంటే. కానీ క్యాపిటల్ కన్నా ముందు ఐడియా అనేది స్ట్రాంగ్ అవ్వాలి. ఈ 21st సెంచరీ బిజినెస్ అంతా గూడా ఐడియా మీద ఉంటే, మీకు ఒక స్ట్రాంగ్ ఐడియా గనక ఉంటే, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎవరో ఒకరు మీకు రిసోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గనక చూసుకుంటే, ఇప్పుడున్న 21st సెంచరీ బిజినెస్‌లో జొమాటో, ఓలా, ఓయో, స్విగ్గీ, ర్యాపిడో ఎక్సెట్రా. ఈ జొమాటో అనే ఆయన తనకి ఓన్‌గా ఎక్కడ రెస్టారెంట్స్ లేవు. అదొక యాప్, అదొక ఐడియా, అదొక డిఫరెంట్ వినూత్నాత్మకమైన ఐడియా. ఆ ఐడియాని తను పట్టుకొని, తను మధ్యలో ఉండి ఇటు రెస్టారెంట్స్ ని కనెక్ట్ చేసి, అటు నుంచి ఇటు ఉన్న కస్టమర్స్ ని కనెక్ట్ చేసుకున్నాడు. మనం ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ లో యాప్ లో ఏది ఫుడ్ కావాలంటే అది ఆర్డర్ చేసుకుంటే 20-30 మినిట్స్ లో ఆ ఫుడ్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ తను ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. తన ఐడియాని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టాడు. తన ఒక స్ట్రాంగ్ ఐడియాని తీసుకుని దాన్ని డెవలప్ చేసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా క్యాపిటల్ అనేది అక్కడికి రావడం జరిగింది. ఓలో ఓలో అన్నా కూడా అంతే. తనకి కార్ కంపెనీస్ ఏమీ లేవు. తను మధ్యలో ఒక యాప్ రూపంలో ఉంటాడు. మనం ఇంట్లోనే ఉంటాము. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఓలా బుక్ చేసుకుంటాం. అక్కడున్న కార్ వేరే అతనిది. అక్కడున్న బైక్ వేరే అతనిది. ఇక్కడ మన కస్టమర్స్, మనం వేరు. బట్ మధ్యలో ఉన్న ఒక స్ట్రాంగ్ ఐడియాతో 3 ఆర్గనైజేషన్‌లు కలిపి వర్క్ చేస్తున్నారు. ఓయో అయినా అంతే, ర్యాపిడో అయినా అంతే. సో, ఇప్పుడు 21st సెంచరీ బిజినెస్ అంతా గూడా మీ దగ్గర ఒక స్ట్రాంగ్ ఐడియా గనక ఉంటే, మీ దగ్గర క్యాపిటల్ లేకపోయినా మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు అని చెప్తుంది. ఇంకిప్పుడు చూసుకుంటే, మీ దగ్గర ఒక ఐడియా గూడా లేదు. మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకెళ్ళాలి. మీరు హ్యాపీగా బతకడానికి ఇప్పుడున్న జనరేషన్‌కి కావాల్సినంత అమౌంట్ మీరు సంపాదించుకోవాలి. బట్ మన దగ్గర ఐడియా లేదు. అలానే క్యాపిటల్ గూడా లేదు. మీ దగ్గర ఐడియా లేదు కాబట్టి, మా కంపెనీ వి గాట్ వన్ ఐడియా ఫర్ యూ. మీకొక ఐడియా తీసుకొచ్చింది. అది ఎట్లా చెప్తుంది అంటే 1 + 1 + 1 = 3. ఇది మనం చదువుకున్నదే. 3 ఒకట్ల 3 ఒకట్ల 3. మనం ఎప్పటినుంచో చదువుకుంటా వస్తుంది. బట్ ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుందంటే అంటే సినర్జీ అనేది ఒకటుంది. 1 + 1 + 1 = 3 అని కూడా చదవచ్చు. 1 + 1 + 1 = 111 అని కూడా చదవచ్చు. ఇక్కడ ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు ఆర్గనైజేషన్స్ గాని, వ్యక్తులు గాని కలిసి లాభాన్ని పొందితే దాన్ని సినర్జీ అంటారు. అట్లాంటి ఒక సినర్జీ అయిన ఐడియా నా దగ్గర ఉంది అని మన కంపెనీ చెప్తుంది. అది ఏంటి? ఆ 3 సెక్టార్స్ ఏంటి? అసలు ఆ సినర్జీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటిదొచ్చేసి హెల్త్ అండ్ వెల్‌నెస్. హర్ఘర్ ఆయుర్ యోగా అని ఒక మినిస్టరీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించి ప్రతాప్ రావ్ జయదేవ్ అనే ఆయన హర్ఘర్ ఆయుర్ యోగా అని ఒక స్లోగన్ తో వచ్చింది. మన కంపెనీ కూడా హెల్త్ అండ్ వెల్‌నెస్ కి సంబంధించింది. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి ఆయుర్వేదం యొక్క విలువ తెలియాలి. అలాగే యోగా యొక్క విలువ కూడా తెలియాలి అని చెప్పేసి ఈ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ కి సంబంధించిన ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చే అనారోగ్యాల నుంచి మొదలుకొని అన్ని రకాల సమస్యలకి ఫుడ్డే ప్రధాన కారణం. అసలు ఫ్యూచర్ లో ఎట్లాంటి ఫుడ్ తినాలి? మనం తినే ఆహారం మీద మనకి అవగాహన ఉండాలి. అసలు వెల్‌నెస్ అంటే ఏంటి? ఎటువంటి ఆహారం తింటున్నాం? పూర్వంలో అంత అనారోగ్యాలు లేవు. ఇప్పుడు ఎందుకు అన్ని అనారోగ్యాలు వస్తున్నాయి? ఒకప్పుడు 60 ఇయర్స్ తర్వాత వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని పుట్టుకతోనే పిల్లల్లో చూస్తున్నాం. ఎందుకు? ఈ ఫుడ్ లో అనేది వాళ్ళకి క్లారిటీగా తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి. అట్లాంటి అవగాహన ఈ ఆయుర్వేదం మీద అలానే యోగా మీద తీసుకురావాలని ఒక నినాదంతో ఆయన వచ్చారు. మన కంపెనీ కూడా ఈ వెల్‌నెస్ కి సంబంధించిన కంపెనీయే. పూర్వకాలంలో ఆయుర్వేదం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. చాలా రకాలు మన వంటిల్లులోనే చాలా రకాల మిక్స్ అనేది ఆయుర్వేదం అనేది ఉండేది. ఇప్పుడు మళ్ళా ఆయుర్వేదాన్ని తీసుకురావడానికి నాంది పలికారు. అలానే రెండోది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. రెండో సెక్టార్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్? ఈ డైరెక్ట్ సెల్లింగ్ కోసం మన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తా ఉన్నారు. సార్ ఒక జర్నలిస్ట్ తో పాటు ఒక కాన్ఫరెన్స్ లో ఉండగా అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగారంట, సార్ ఇప్పటికిప్పుడు మీ దగ్గరున్న అసెట్స్ అన్నీ పోయి మీరు జీరో అయిపోతే మీరు ఏం చేస్తారు అని అడిగితే
చాలా మంది ఈ ప్రశ్న అడగగానే ఎన్నో రకాల సమాధానాలు వెతుక్కుంటారు. నేను పలానా జాబ్ చేస్తాను, లేదా ఎక్కడ పోగొట్టుకున్నాను స్టార్టింగ్ అక్కడి నుంచే మొదలు పెడతాను. బట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్పారు అంటే, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని వెతుక్కుని అందులో వర్క్ చేసుకుంటానని చెప్పారంట. ఈ సమాధానం చెప్పగానే ఆ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ ని ఎందుకు అంటున్నారు, మీరు అలాంటి సమాధానం ఎందుకు చెప్పారని చాలా రకాల మాటలు అంటే ఆయన ఒక సమాధానం చెప్పారంటండి. అందుకే మీరందరూ ఎదురుకుండా కూర్చొని నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నేను ఈ ప్లేస్ లో ఉండి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అని. అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ గారు డైరెక్ట్ సెల్లింగ్ కోసం ఎంత గొప్పగా చెప్పారంటే, ఇది ఒక ఓల్డ్ మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ మోడల్. దీనికోసం ఇండియాలో ఎందుకు తెలియదు అంటే, ఇక్కడ ఎక్కువ మంది దీన్ని ప్రమోట్ చేయరు కాబట్టి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ బెనిఫిట్ పొందుతుంది, మధ్యలో ఉన్న వ్యక్తి బెనిఫిట్ పొందుతారు, వాడుతున్న కస్టమర్ కూడా బెనిఫిట్ పొందుతారు. ఈ 3 స్థాయిలో ఉన్న వాళ్ళు బెనిఫిట్ పొందుతారు కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కి అంత ప్రధానమైన పాత్ర వహించింది. ఇప్పుడు అందుకే మళ్ళా వచ్చే చాలా కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ ని ప్రమోట్ చేస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చెప్తుంది, పిఎం మోదీ గారు కూడా ఆల్రెడీ దీనికోసం ఒక చోట ప్రస్తావించారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి నేను మీకు ఉద్యోగాలు ఇవ్వలేను, ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని చేసుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేయండి, మీరు అట్లా అయితేనే మీకు కావాల్సిన సంపదన మీరు సంపాదించుకోగలరు అని ఒక దగ్గర చెప్పడం జరిగింది. సో అందుకనే రెండో సెక్టార్ డైరెక్ట్ సెల్లింగ్ కింద మన కంపెనీ ఎంచుకోవడం జరిగింది. ఇంకా మూడో సినర్జెటిక్ కాంబినీ. ఈ మూడోది ఏంటి అంటే ఇంటర్నెట్. ఇప్పటికిప్పుడు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్ మన దగ్గర మొబైల్ లేదు, టీవీ లేదు, రేడియో లేదు, ఇంట్లో లైట్ లేదు, ఏం చేస్తామండి? మనకు అసలు రోజు గడవదు వితౌట్ ఇంటర్నెట్, అసలు మనం లేము అని చెప్పుకోవచ్చు. ఏమి చెయ్యాలి అన్నా, ఒక చోట నుంచి ఏమైనా తెప్పించుకోవాలి అన్నా ఫస్ట్ మనం నియర్ బై గూగుల్లోకి వెళ్తాము. నియర్ బై మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి, మనకి ఊరు పేరు తెలిసి అడ్రస్ తెలియదు, వెంటనే లొకేషన్ పెడతారు. లొకేషన్ ట్రాక్ చేయాలన్నా ఇంటర్నెట్ కావాలి, మనం ఒకరితో మాట్లాడాలన్నా నెట్ కావాలి, మనం ఒక పని చేయాలన్నా నెట్ కావాలి. సో ఇంటర్నెట్ ఈస్ ద థర్డ్ సెక్టర్. దీనికోసం ఎవరు చెప్తున్నారు అంటే, ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ చెప్తున్నారు, ఇఫ్ యువర్ బిజినెస్ ఈస్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్ దెన్ యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఈ 21st సెంచరీలో మీ బిజినెస్ కనుక ఇంటర్నెట్ లో లేకపోతే అది అవుట్ డేటెడ్ బిజినెస్ గానే ఉంటుంది, అది నెంబర్ 1 స్థానానికి వెళ్ళే అవకాశం లేదు అని మనకి బిల్ గేట్స్ చెప్తూ ఉన్నారండి. అంటే హియర్ ఈస్ ద సినర్జిక్ కాంబినేషన్స్. మన కంపెనీ తీసుకున్న 1 1 1 = 3 మూడు సినర్జిక్ కాంబినేషన్లు ఏంటి అంటే, హెల్త్ అండ్ వెల్త్, 2 డైరెక్ట్ సెల్లింగ్, 3 ఇంటర్నెట్. అంటే మనిషి ఉన్నంత అంటే ఇంకా ఇంటర్నెట్ అనేది ఈ రోజుల్లో ఎంత ముఖ్యమో మనకు తెలుసు. సో ఏవైతే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అని 3 ఉన్నాయో ఆ 3 వాటిని తీసుకొచ్చిందే మన కంపెనీ. ఇప్పుడు 3 సినర్జెటిక్ కాంబినేషన్ కోసం తెలుసుకున్నాం. ఇంటర్నెట్ కోసం ఇంకొక పదం చెప్పుకోవాలి అంటే, మీకు తెలిసిన దాన్ని ఎంత దూరంలో ఉన్న వాళ్ళకైనా ఈజీగా మీరు ఉన్న చోట నుంచే ఇన్ఫర్మేషన్ అందించవచ్చు అని చెప్పొచ్చు. ఇట్లాంటి 3 సినర్జెటిక్ కాంబినేషన్ లో వచ్చింది మన కంపెనీ కూడా. మన కంపెనీ వచ్చేసి ఇండస్ వివా అండి, వైబ్రెంట్ వివా. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. వివా టవర్స్, నందిదుర్గా రోడ్, జయమాల ఎక్స్టెన్షన్, బెంగళూరు, కర్ణాటక. మీరు ఎప్పుడైనా కావాలి అనుకుంటే బెంగళూరు వెళ్ళి మన కంపెనీని చక్కగా విజిట్ చేయొచ్చు, ఎలా ఉంటుంది మంచిగా చూడొచ్చు. 25 కోట్లతో మన కంపెనీని అక్కడ పెట్టడం జరిగిందండి. ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని మనమే సొంతంగా పండించుకుని, మనమే ఫార్ములేటెడ్ చేసుకుని, మనమే డెవలప్ చేసుకుంటాం. ఈజీగా చెప్పాలి అంటే, కంపెనీ అండ్ మార్కెటెడ్ బై ఇండస్ వివా, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆలివ్ సైన్సెస్, ఫార్ములేటెడ్ బై బయోయాక్టివ్స్ జపాన్. మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని కూడా నానో టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసిన ప్రొడక్ట్స్. మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా జపాన్ టెక్నాలజీతో ఉంటుంది అండి. అలానే మన ప్రొడక్షన్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంది. అలానే ఎవ్రీ మంత్ 5,50,000 యూనిట్స్ ని పర్ మంత్ కి ప్రొడక్షన్ చేస్తుంది. కంప్లీట్ అంతా రా ఎక్స్ట్రాక్టే. మన కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి రా మెటీరియల్ ని సప్లై చేస్తుందండి. సో మనకి ఇంకా ఏమన్నా సర్టిఫికేషన్స్ ఉన్నాయా కంపెనీకి అంటే, మనం ఇక్కడ చూసుకోవచ్చు, సాప్ టెక్నాలజీ యూస్ చేస్తుంది. ప్రెసెంట్ 21st సెంచరీలో ది మోస్ట్ యూజ్డ్ టెక్నాలజీ ఏదన్నా ఉంది అంటే ఇట్స్ ఏ సాప్ టెక్నాలజీ. అండ్ అలానే మనకి
భారత పారిశ్రామిక దగ్గర కూడా రిజిస్టర్ అయి ఉంది. మనకి జిఎంపి సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ జిఎంపి సర్టిఫికేషన్ అనేది సొంత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మాత్రమే ఇస్తారు. సో అట్లాంటి జిఎంపి సర్టిఫైడ్ మన కంపెనీ. అలాగే మనకి కోషర్ సర్టిఫికేషన్ కూడా ఉంది. మేజర్ గా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉందండి. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో ఇలా 5 సెక్టార్స్ లో గనక అప్రూవ్ చేస్తేనే ఆయుష్ సర్టిఫికేషన్ ఇస్తారు. కానీ మన కంపెనీ ప్రొడక్ట్స్ కి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉంది. అంటే నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్ కి కూడా మన ప్రొడక్ట్ అనేది డెలివరీ అవుతుంది అని దానికి అర్థం. అలానే మనకి ఏమన్నా అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఉన్నాయా అని చూసుకుంటే మనది జిఎస్టి డిపార్ట్మెంట్ అప్రిషియేషన్ దొరికిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అంటే మనం జిఎస్టి పేమెంట్ ని కరెక్ట్ గా ఎప్పటికప్పుడు పే చేస్తాము అని మనకు అవార్డు వచ్చింది. అలానే బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ మనది. ఈ కంపెనీ వచ్చిన 10 years లో ప్రతి కస్టమర్ ని సాటిస్ఫై చేస్తూ బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ అవార్డుని కూడా మన కంపెనీ తీసుకోవడం జరిగింది. సర్టిఫికేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. సో అలానే ఇక్కడ మనం చూసుకుంటే గనక మన ఫౌండర్ చైర్మన్ ఉన్నారండి, సిఏ అంజార్ సార్. మన కంపెనీకి స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందండి కర్ణాటక నుంచి. అంటే ఈ 500 ఫార్చ్యూన్ కంపెనీస్ కి రా మెటీరియల్స్ తో పాటు చాలా కంపెనీస్ కి మనం ఫార్ములేషన్స్ ని కూడా సప్లై చేస్తాము. సో అట్లాంటి ఎక్స్పోర్ట్ లో స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డు కూడా మనకి రావడం జరిగింది. అలానే ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం ఇండస్ వివా గురించి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, మన ప్రొడక్ట్లు మనమే తయారు చేసుకుంటామా, మన ప్రొడక్ట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని మనమే పండించుకుంటామా అనేదంతా చూసుకున్నాం. ఇప్పుడు అలానే కనుక చూసుకుంటే ఇండస్ వివా అనేది నేచర్ యొక్క గుడ్నెస్ తో వెల్నెస్ కోసం వచ్చిందండి. కంప్లీట్ గా వెల్నెస్. రేపు అనారోగ్యాలు వచ్చిన తర్వాత యూజ్ చేసేవి కాదు, ప్రివెన్షన్ గా వాడుకునేవే మన ప్రొడక్ట్స్. ఇప్పుడు మనలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏంటి, అవి ఎందుకు తీసుకురావడం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే వై ఆర్ వి ఫేసింగ్ హెల్త్ క్రైసిస్. అసలు ఇప్పుడు ఎందుకు అనారోగ్యాలను చూస్తున్నాం అనే దానికంటే ముందు అసలు పూర్వకాలం ఎలా ఉండేది. పూర్వకాలం చాలా త్వరగా చనిపోయేవారండి. ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే చాలా ఎక్కువ కాలం బతికేవాళ్ళు ఆరోగ్యంగా. క్వాలిటీ ఆఫ్ లైఫ్, కావలసినంత పని చేస్తూ, కావలసినంత సంపాదించుకుంటూ, ఎక్కువ కాలం బతికి తక్కువ టైంలో చనిపోయేవారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ కాలం చావడానికి కష్టపడుతున్నాం మనం. పుట్టిన దగ్గర నుంచి ఎన్నో రకాల సమస్యలు, చాలా తక్కువ కాలం బతుకుతున్నాం, చావడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నాం. ఆరోగ్యంగా బతికేదానికన్నా అనారోగ్యంగా చనిపోవడానికి మనం చాలా టైం తీసుకుంటున్నాం. ఎందుకు అవి తీసుకుంటున్నాం అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎందుకు ఎక్కువ టైం పడుతుంది, మనం ఎందుకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించలేకపోతున్నాం, ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అంటే, ఒకప్పుడు చూసుకుంటే పాతకాలం ఒక 100 years బ్యాక్ వరకు కనుక చూసుకుంటే ఎక్కువ అనారోగ్యాలు అనేవి ఏ బ్యాక్టీరియా వల్లనో వైరసెస్ వల్లనో బయట నుంచి వచ్చిన సూక్ష్మ క్రిముల వల్ల జరిగేవండి. మలేరియా అని, ట్యూబర్క్యులోసిస్ అని, డయేరియా అని, స్మాల్ పాక్స్ అని, ఫ్లూ అని, కలరా అని, ఇట్లాంటి వాటితో చనిపోయేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే అవి చాలా తక్కువ. వెరీ సీజనల్ డిసీజెస్ మనకు అవి వచ్చినా ప్రాణాంతకం కావట్లేదు, వచ్చి తగ్గిపోతున్నాయి. మరి ఇప్పుడు కనుక అనారోగ్యాలను చూసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, షుగర్ పేషెంట్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, అల్జీమర్స్, పెట్టుకుంటా పోతే 100 పైబడి అనారోగ్యాలు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఇన్ని రకాల అనారోగ్యాలు వస్తున్నాయి అంటే, ఒకప్పుడు వచ్చినవన్నీ సూక్ష్మ క్రిముల వల్ల వస్తే, ఇప్పుడు వచ్చిన అనారోగ్యాలన్నీ లైఫ్ స్టైల్ వల్ల, ద వే ఆఫ్ వి లివ్, మనం ఎలా జీవిస్తున్నాము అనే దాని వల్ల వచ్చినవి. హార్ట్ కి సంబంధించిన అనారోగ్యాలు మనం తినే ఫుడ్ వల్ల వచ్చినవే. షుగర్ అనేది మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది. క్యాన్సర్ అనేది మనం తీసుకునే ఫుడ్ జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ జాగ్రత్తలు లేకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చూసుకున్న 1 నుంచి పైబడి అనారోగ్యాలన్నీ ద వే ఆఫ్ లివ్, ఎలా మనం బతుకుతున్నామో వాటి వల్ల అనారోగ్యాలు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఇక్కడ ఏం జరిగింది, అసలు ఇక్కడ రాంగ్ ఏం జరిగింది, ఎందుకు పూర్వకాలం మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల అనారోగ్యాలు వస్తే చనిపోయేవారు, ఇప్పుడు ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది కనుక వస్తున్నాయి అనేది చూసుకుంటే, మన బాడీ రోజు ఏమడుగుతుంది, విటమిన్స్, ఎలిమెంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ప్రోటీన్స్, అన్ని రకాల ఖనిజాలని ఇవ్వమని అడుగుతుంది. మరి మనం ఏం చేస్తున్నాము, రిఫైన్ ఫ్లోర్స్, నాన్ వెజ్, యానిమల్ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్ ఇవ్వము, హై ప్రొడక్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తింటాము, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, కొలెస్ట్రాల్, కెఫైన్స్, ఇన్ని తిన్నా శరీరానికి మళ్ళీ పని ఇవ్వం, ఎక్కడ ఎక్సర్సైజ్ ఇయ్యం, ఎక్కడ శరీరాన్ని కష్టపడటం. పైగా మనం చేసే వర్క్ అంతా కూడా కూర్చుని చేసే పని. అంటే
తిన్న ఫుడ్ లో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది స్టోర్ అయిపోయి అక్కడి నుంచి అనారోగ్యాలు అనేవి రావడం జరుగుతుంది. పూర్వకాలం తిన్న ఫుడ్ ని అరిగించుకోవడానికి ఫిజికల్ వర్క్ ఉండేది. ఇక్కడ మనకి ఫిజికల్ వర్క్ లేదు, క్వాలిటీ ఫుడ్ లేదు. దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ కూడా ఎప్పుడు లేస్తే అప్పుడే తింటాము, ఎప్పుడు పడుకుంటే అప్పుడే తింటాము. సో ఇక్కడ ఏం రాంగ్ అయింది అంటే మనం జీవించే విధానమే చేంజ్ అయిపోయింది. హైయెస్ట్ పొల్యూషన్, దాంతో పాటుగా లైఫ్ స్టైల్ చేంజెస్, దాంతో పాటుగా తినేదంతా కూడా నాన్ క్వాలిటీ ఫుడ్ తినడంలో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చిన అనారోగ్యాలకి మెడిసిన్ వాడుతూనే ఉండాలా, లేదా వేరే ఏదన్నా తీసుకోవాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదన్నా రేపు వచ్చిన తర్వాత వాడుకుని తగ్గించుకోవడం కన్నా అసలు రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ గనక చేయకపోతే రేపు మనకు వచ్చిన అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి? కొంచెం తినే ఫుడ్ ని క్వాలిటీగా తినాలి, తినే దాంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటున్నాయో లేదో చూసుకోవాలి. దాంతో పాటు ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది యాడ్ చేయాలి. వీటిని గనక ఇప్పుడు మనం మెయింటైన్ చేయలేకపోతే రేపు చాలా అనారోగ్యాలకి ఎంతో కష్టపడి తగ్గించుకోవాలని చెప్తుంది. మరి ఇప్పుడు మనం వెళ్ళి తెచ్చుకుని రోజుకి ఒక 10-15 రకాల ఫ్రూట్స్ తినగలమా? కొన్ని తెచ్చుకున్న ఒక యాపిల్ కోసుకుని ఫ్యామిలీ మొత్తం తింటాం. అట్లాగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. లో ఇమ్యూనిటీ వల్ల ఇంకా అనారోగ్యాలు పెరగడం అనేది జరుగుతుంది. అది గమనించిన మన కంపెనీ ఐపల్స్ అనే రూపంలో ఒక ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ ని తీసుకొచ్చింది. ఇది ఒక ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ అండి. ఏం జ్యూస్? 15 రకాల ఫ్రూట్స్ తో సమ్మేళనం ఉన్న జ్యూస్. ఇది నెంబర్ 1. ఇందులో మెయిన్ గా 15 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. అందులో మేజర్ గా ఎసేబెర్రీ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు సూపర్ ఫ్రూట్ అని పేర్కొనబడింది. ఎందుకు అంటే ఇది కేవలం అమెజాన్ లో మాత్రమే పండటం అనేది జరుగుతుంది. ఇది అమెజాన్ రైన్ ఫారెస్ట్ బ్రెజిల్ లో మాత్రమే పండుతుంది. ఎందుకు అంటే 24/7 దీనికి రైన్ ఉండాలి. రైన్ ఉంటేనే ఈ ఫ్రూట్ అనేది పండడం జరుగుతుంది. ఈ ఎసేబెర్రీలో ఒరాక్ వాల్యూ అనేది రిచ్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఒరాక్ వాల్యూ అంటే ఏంటి అంటే ఏమీ లేదు. ఈజీగా చెప్పాలి అంటే మనం వాటర్ ని లేదా లిక్విడ్స్ ని లీటర్స్ లో ఎలా కొలుస్తాము, సాలిడ్స్ ని కేజీస్ లో ఎలా కొలుస్తాము, మన బాడీకి కావాల్సిన సోర్స్ ని ఒరాక్ వాల్యూస్ లో కొలుస్తాం అనమాట. ఒరాక్ అంటే రోజు మనకు తినేసిన న్యూట్రియన్స్ ని కొలిచేది అని అర్థం. ఈ ఎసేబెర్రీలో ఎక్కువ అధిక రకమైన ఒరాక్ వాల్యూ కలిగి ఉంటుంది. నెంబర్ 1, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిచ్ గా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టాన్ని డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది, హార్ట్ కి ఉపయోగపడుతుంది. అలానే బాడీలో వచ్చే చాలా రకాల అనారోగ్యాల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎసేబెర్రీ జ్యూస్ అనేది నాసా స్పేస్ లో ఉన్న సైంటిస్టులు కూడా తాగుతారంట. అది AS10. ఎందుకు వాళ్ళు AS10 అనే రూపంలో ఎసేబెర్రీ జ్యూస్ కనుక తాగుతున్నారు అంటే వాళ్ళు ఒక ఓజోన్ లేయర్ అనే దాటుకుని ఒక క్లైమేటిక్ కండిషన్స్ నుంచి ఇంకో క్లైమేటిక్ కండిషన్స్ లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎసేబెర్రీ అనేది డిస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్. సో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఈ ఎసేబెర్రీ జ్యూస్ అనేది తీసుకుంటారంట. అది గమనించిన కంపెనీ మన ఐపల్స్ లో ఎసేబెర్రీని 14% కంటెంట్ ని పెట్టడం జరిగింది. ఇది పవర్ఫుల్ గా మన రోజు కావాల్సిన డైట్ ని అంటే కావాల్సిన న్యూట్రియంట్స్ ని, విటమిన్స్ ని, ఫైబర్స్ ని, ప్రోటీన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, మన ఇమ్యూనిటీని పెంచడానికి, డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి, మన లోపల ఆటోమేటిక్ గా వెల్నెస్ ని డెవలప్ చేయడానికి ఈ ఐపల్స్ అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఇది పేటెంటెడ్ అండి. కంప్లీట్ గా ఈ ఐపల్స్ అనేది మనది పేటెంటెడ్. ఇది వేరే వాళ్ళు కాపీ చేయడానికి లేదు. ఇది ఫస్ట్ ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. సో మరి ఇప్పుడు మీరు ఐపల్స్ కోసం చెప్పారు, ఇందులో 15 ఫ్రూట్స్ ఉంటాయని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజము, దీని మీద ఏమన్నా క్లినికల్ ట్రయల్స్ అయినాయా అంటే మనకి క్లినికల్ ట్రయల్స్ కూడా అయినాయి. క్వాలిటీ లైఫ్ ని పెంచడానికి, మనం బతికినంత కాలం క్వాలిటీగా బతకడానికి ఐపల్స్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ గా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనేది మనకు ఒక పబ్లికేషన్స్ రూపంలో కూడా రావడం జరిగింది. ఇంకా రెండో ప్రొడక్ట్ వచ్చేసి ఐ కేర్. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంది ఐ కేర్. ఇప్పుడున్న ఫీమేల్స్ కి చూసుకుంటే మెన్స్ లో కన్నా ఫీమేల్స్ లో అనారోగ్యాలు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక ఫ్రెండ్ గా, ఒక చెల్లిగా ఎన్నో పాత్రలు పోషిస్తున్న మహిళ తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అనేది జరగలేకపోతుంది. ఎందుకు అంటే మల్టీ టాస్కింగ్ ఎక్కువ ఉమెన్ చేస్తున్నారు కాబట్టి. ఇటు జాబ్ చేస్తూ, ఇటు ఇంట్లో చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ చూసుకుంటూ, పేరెంట్స్ ని చూసుకుంటూ, ఇంతమందిని మల్టీగా వర్క్ చేస్తూ తన ఆరోగ్యం మీద
తను అవగాహన పెట్టలేకపోతుంది. అట్లాంటి మహిళ కోసం, కేవలం మహిళల కోసం వచ్చిందే ఈ ఐ కేర్. ఇది ఉమెన్స్ కి వెల్నెస్ ఇవ్వడానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఇందులో 14 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అది ఏం చేస్తుంది ఈ ఐ కేర్ అని గనక చూసుకుంటే, ఇది ఒక యూనిక్ ప్రొడక్ట్. ఫీమేల్స్ లో వచ్చే మెనోపాజ్ నుంచి 100 రకాల అనారోగ్య సమస్యల్ని కంట్రోల్ చేయడానికి, వాటిలో స్టార్టింగ్ నుంచి లోపల ఏమన్నా తెలియకుండా స్టార్ట్ అవుతుంటే ఆ ఆ అనారోగ్యాల్ని కంట్రోల్ చేయడానికి ఈ ఐ కేర్ అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. మోనోపాజ్ ని కంట్రోల్ చేయడానికి, స్లీప్లెస్నెస్ ని పెంచడానికి, ఒకవేళ స్లీప్ తో ఇబ్బంది పడుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి, ఈ ఇమ్యూనిటీని పెంచడానికి ఐ కేర్ అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఇది 35 ఇయర్స్ దాటిన మహిళ ప్రతి ఒక్కరు 100% యూజ్ చేయాల్సింది. ఎందుకు అంటే ఇందులో కర్కుమిన్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది అండి. ఈ కర్కుమిన్ అనేది ఏంటి అంటే అడవి పసుపు నుంచి తీసే ఇంగ్రీడియంట్. ఇది 16 రకాల క్యాన్సర్స్ ని కంట్రోల్ చేస్తుంది అని మనకి ప్రూవెన్ అయి ఉంది. ఇప్పుడు గనక చూసుకుంటే ఎక్కువ శాతం మోనోపాజ్ అని, త్వరగా మెచ్యూర్ అవ్వడము, కొంచెం ఏజ్ 25-26 వచ్చేటప్పటికి పీరియడ్స్ అనేవి టైంకి రాకపోవడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఒబేసిటీ అవ్వడము, అండ్ అలానే చూసుకుంటే క్యాన్సర్స్ అనేవి అధికంగా ఫీమేల్స్ లో రావడం జరుగుతుంది. ఇట్లాగా క్యాన్సర్ నుంచి, మన జలుబు దగ్గు నుంచి క్యాన్సర్ వరకు ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా వాటిని కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి ఐ కేర్ అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఇంకా మూడో ప్రొడక్ట్ కనుక చూసుకుంటే ఐ కాఫీ. ఈ ఐ కాఫీ అనేది మనం తీసుకునే కాఫీ లాంటిదే, కానీ ఈ కాఫీ అనేది మనకి హెల్త్ ఇస్తుంది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఈ కాఫీ అనేది బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ ని బయటికి పంపించడానికి ఈ ఐ కాఫీ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో మేజర్ గా సాల్సిటాల్ అనేది ఉంటుందండి. అంటే దాన్ని ఏకనాయకం అంటారు తెలుగులో. ఇది పూర్వకాలం ఎవరైతే ఆయుర్వేదాన్ని రాసిన మహర్షి చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి అనే ఆయన ఈ ఏకనాయకం కోసం ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, ఈ ఏకనాయకం వేరుని నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ గనక ఒక జనరేషన్ అంతా తాగితే 3 జనరేషన్స్ వరకు డయాబెటీస్ రాదంట. ఎందుకు రాదు అంటే ఇందులో ఉన్న సాల్సిటాల్ అనే ఇంగ్రీడియంట్ బాడీలో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ ని మేనేజ్ చేయడంతో పాటు ప్యాన్క్రియాస్ యొక్క మెకానిజాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందంటండి. మరి ఇప్పుడు ఇదే ఏకనాయకం వేరుని తెచ్చుకుని మనం తాగగలమా అంటే తాగలేము. ఎందుకు అంటే 100 వేపాకుల్ని పిండితే ఎంత చేదు ఉంటుందో ఆ రసం, ఈ ఏకనాయకం వేరు అనే వాటర్ కూడా అంత చేదుగా ఉంటుందంట. అది గమనించిన కంపెనీ ఏం చేసిందంటే, అసలు ఈ ప్యాన్క్రియాస్ మెకానిజాన్ని పెంచడానికి, ఎక్సెసివ్ గ్లూకోజ్ ని బయటికి పంపించడానికి ఈ ఏకనాయకంలో ఏ ఇంగ్రీడియంట్ అనేది పనిచేస్తుంది అని చూసి సాల్సిటాల్ అనే ఒక ఇంగ్రీడియంట్ కనుగొన్నది. ఈ సాల్సిటాల్ అనే ఇంగ్రీడియంట్ బాడీలో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ ని మేనేజ్మెంట్ చేయడంతో పాటు అలానే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని బయటికి పంపించడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఆ సాల్సిటాల్ ని మన ఐ కాఫీలో కలపడం అనేది జరిగింది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. అలానే ఈ సాల్సిటాల్ తో పాటు మన ఐ కాఫీలో దూలగొండి గింజల పొడి, అలానే కెఫిన్ ఫ్రీ కాఫీ పౌడర్ అనేది ఉంటుంది అండి. ఇది న్యాచురల్ గా ఎలా అయితే కాఫీ ఉంటుందో అలాంటి స్మెల్ అండ్ టేస్టే ఉంటుంది. దీనికి పాలు పంచదార అవసరం లేదు. హాట్ వాటర్ లో మిక్స్ చేసుకుని తాగితే సరిపోతుంది. బయట తాగిన కాఫీస్ మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్పదు, బట్ ఐ కాఫీ తాగితే మీ డయాబెటీస్ తో పాటు బాడీలో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి కూడా, అండ్ డీటాక్సిఫికేషన్ కి, ఇమ్యూనిటీని పెంచడానికి కూడా, అలానే నర్వ్ కి సంబంధించిన ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా వాటి నుంచి మీ శరీరాన్ని కాపాడడానికి ఐ కాఫీ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. దీనికి కూడా క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయినాయి, అండ్ అలానే మనకి చాలా పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది కూడా మన పేటెంటెడే. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ పేటెంటెడ్ ప్రొడక్ట్స్. ఇంకా 4th వన్ కనుక చూసుకుంటే ఐగ్లో. అందరికీ అందం అంటే చాలా ఇష్టం, కానీ ఈ రోజుల్లో అందం అనేది ఓన్లీ కలర్ తోనే డిఫైన్ చేస్తున్నారు. కానీ అందంగా ఉండాలి అంటే స్కిన్ ఎంత ఆరోగ్యంగా ఉంది అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది మన కంపెనీ. ఇలాగ స్కిన్ హెల్దీగా ఉండటం కోసం వచ్చిందే మన ఐగ్లో అనేది. ఇది స్కిన్ కి వెల్నెస్ ని ఇస్తుంది. దీంట్లో కేసర్ తో పాటు ఇంకొక 9 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటి అంటే ప్రెసెంట్ ఇండియాలో కాశ్మీర్ లో వచ్చే A1 గ్రేడ్ కేసర్ అనేది మన ఐగ్లోలో మిక్స్ చేయడం జరుగుతుంది. ఇందులో
ఎక్కువ విటమిన్ సి ఉంటుంది, అలానే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. దానివల్ల స్కిన్ అనేది రేడియంట్ గా ఉండటానికి, మచ్చలు లేకుండా ఉండటానికి, స్కిన్ కి మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఇన్ఫర్మేషన్ నుంచి మన స్కిన్ ని కాపాడడానికి, యాక్ని నుంచి కాపాడడానికి, యాక్ని నుంచి వచ్చిన బ్రేక్అవుట్స్ నుంచి, అలానే స్కిన్ డ్యామేజ్ నుంచి కాపాడడానికి ఐగ్లో అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఐగ్లో అనేది స్కిన్ ని హెల్దీగా ఉంచడంతో పాటు గ్లోని ఇస్తుంది, అలానే స్కిన్ నరిష్మెంట్ ని ఇస్తుంది. స్కిన్ కి సంబంధించిన డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ ఏమున్నా వాటిని తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి ప్రివెంటివ్ గా ఐగ్లో అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అలానే యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్స్ అధికంగా ఉండటం వలన తక్కువ ఏజ్ ఎక్కువ లేకుండా తక్కువగా ఉండేలా చూపిస్తుంది. ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల ఏజ్ చిన్నగా ఉన్నా ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనిపించడం అనేది చూస్తూ ఉంటాం. అది ఎక్కువ ఫీమేల్స్ లో జరుగుతూ ఉంటుంది. మనం తీసుకునే కాస్మెటిక్స్ అన్ని పైన మాత్రమే పనిచేస్తాయి, స్కిన్ పైన. బట్ ఐగ్లో అనేది ఈ స్కిన్ లో ఉన్న 7 లేయర్స్ ని రిపేర్ చేసుకుంటూ స్కిన్ పైన అందరిని తీసుకొస్తుంది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. దీనికి కూడా క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయినాయండి. దీని మీద కూడా మనకి పబ్లికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. ఇంకా తర్వాత ప్రొడక్ట్ కనుక చూసుకుంటే ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్. ఇప్పుడున్న జనరేషన్ లో ఫ్లాట్ టమ్మీస్ అనేది చాలా మందికి డ్రీమ్. దీనికోసం జిమ్స్ కి వెళ్తారు, డైట్ చేస్తారు. బట్ లోపల ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ ఫ్యాట్ ని కరిగించలేకపోవడం వల్ల ఆ ఫ్లాట్ టమ్మీస్ అనేది చూడలేకపోతున్నారు. బట్ మన ఐస్లిమ్ కనుక తీసుకోగలిగితే ఫ్లాట్ టమ్మీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది మేజర్ గా 3 ఇంగ్రీడియంట్స్ తో ఫ్యూజన్ అయి ఉన్నదండి. ఇందులో నల్ల నువ్వులు ఉంటాయి, సెలేషియా రెటిక్యులేటా అని అంటాము, మనం సాల్సిటాల్ అని చెప్పుకున్నాం, అది ఉంటుంది. అలానే ఇందులో ఇంకొక 9 రకాల మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలానే షుగర్ బ్లడ్ రెగ్యులేషన్ ని చేయడానికి, వెయిట్ మేనేజ్మెంట్ కి పనిచేస్తుంది. మన బిఎంఐని సెటరేట్ చేస్తుంది. బిఎంఐ అంటే మీరున్న హైట్ కి తగ్గ వెయిట్ ఉండటం. మన ఐస్లిమ్ అనేది మన హైట్ కి తగ్గ వెయిట్ ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 90 kgs ఉన్న వాళ్ళు నేను 40 kgs వచ్చేయాలి, 30 kgs వచ్చేయాలంటే అవ్వదండి. మీ బిఎంఐ కి తగ్గట్టు మీరు ఎంత వెయిట్ అయితే మేనేజ్ చేయగలరో ఆ వెయిట్ మేనేజ్మెంట్ కి మన ఐస్లిమ్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇది గుడ్ ఫ్యాట్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ అవుట్ అనే నిదానంతో వచ్చింది. మీ బాడీలో ఉన్న చెడు కొవ్వుని కరిగించి బయటికి పంపించి గుడ్ కొలెస్ట్రాల్ అనేది, గుడ్ ఫ్యాట్ ని పెంచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇది తీసుకోవడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ తో పాటు మల్టీ ఫేజ్డ్ అప్రోచ్ అనేది ఉండటం జరుగుతుంది. మీకు ఈ బార్స్ అనేవి న్యూట్రిషనల్ బార్స్ అండి, లో క్యాలరీస్ ఉన్న న్యూట్రిషనల్ బార్స్. ఇవి గిల్ట్ ఫ్రీగా ఉంటాయి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు రోజు తినే మీల్స్ లో ఒక మీల్ ని స్కిప్ చేసుకుని ఆ మీల్ ప్లేస్ లో కనుక ఐస్లిమ్ ని యాడ్ చేసుకోగలిగితే మీరు స్లిమ్ గా ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, మీ టమ్మీని తగ్గించుకోవడానికి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తో నానో టెక్నాలజీని ఉపయోగించుకుని తీసుకొచ్చిన ప్రొడక్ట్స్. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఇంకా మనకి చివరి ప్రొడక్ట్ కనుక చూసుకుంటే కెఫీన్ ఫ్రీ ఎనర్జీ డ్రింక్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డ్రింక్స్ అనేది, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేది చాలా ఇష్టపడి తాగుతాం. బట్ దాని వెనకాల క్లియర్ గా ఉంటుంది, అవన్నీ కెమికల్ తో తయారవుతున్నాయి, పిల్లల నుంచి దూరం ఉండండి. అందులో చాలా వరకు డ్రింక్స్ కూడా హై కెఫేన్ అని, డబల్ కెఫేన్ అని, ట్రిపుల్ కెఫేన్ అని, రీఛార్జ్ అని వస్తున్నాయి. బట్ ఇక్కడ మనకు ఒక ఐ చార్జ్ అని ఒక హెల్త్ డ్రింక్ ఉందండి. ఇది కంప్లీట్ కెఫెన్ ఫ్రీ డ్రింక్. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. దీని వల్ల మీకు ఎనర్జీని రావడంతో పాటు నైట్రో బూస్ట్ కింద ఉపయోగపడుతుంది అని చెప్తుంది. ఇప్పుడు చాలా మంది ఈ కెపాసిటీని, మజిల్ ని డెవలప్ చేసుకోవడానికి, లేదా ఫ్యాట్ ని తగ్గించుకున్నప్పుడు ఈ మజిల్ రికవరింగ్ చేసుకోవడానికి, బాడీ కాంపోజిషన్ ని పెంచడానికి, అలానే స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి, ఎనర్జీని పెంచుకోవడానికి ఈ ఐ చార్జ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. వెల్ బ్యాలెన్స్ తో ఉంటుంది అండి. ఇది మీకు ఎనర్జీతో పాటు హెల్త్ ని కూడా ఇస్తుంది. ఇప్పటి వరకు మనకున్న ప్రొడక్ట్స్ కోసం చూసాము. ఇంకా ఇప్పుడు ఈ స్లైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ ఒక మంచి పదం ఉంది చూడండి, సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్. ఎంత మంచి పదము అంటే, సిమ్టమ్స్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, సిమ్టమ్స్ మీద ఏం పని చేస్తుంది, సిస్టమ్ మీద ఏం పని చేస్తుంది అని చూద్దాం.
మీరు తీసుకునే మెడికేషన్ మొత్తం కూడా సిమ్టమ్స్ మీద పనిచేస్తుంది. కానీ ఇండస్ వివా ప్రొడక్ట్స్ అనేవి సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మన ఒక హ్యూమన్ బాడీ అనేది ఎన్నో రకాల కణాలు, కొన్ని వందల కణాల నుంచి ఒక టిష్యూ అవుతుంది, కణత్వచం అంటాం. ఎన్నో రకాల టిష్యూ నుంచి ఒక ఆర్గాన్ తయారవుతుంది, అవయవం అంటాం. ఎన్నో రకాల ఆర్గాన్ నుంచి ఒక హ్యూమన్ బాడీ అనేది తయారవుతుంది. మనం మెడికేషన్ తీసుకోవాలి అంటే ఏ ఆర్గాన్ కి సంబంధించి హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ ఆర్గాన్ కి సంబంధించి, లేదా ఏ సిస్టమ్ కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వస్తే హెడేక్ అని, హార్ట్ కి సంబంధించిన టాబ్లెట్స్ అని, థైరాయిడ్ కి సంబంధించిన టాబ్లెట్స్ అని, కిడ్నీకి, ఇట్లాగా సిమ్టమ్స్ కి మాత్రమే మెడిసిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇవి ఏదైతే సిస్టమ్ స్టార్టింగ్ లో కణం అనేది డ్యామేజ్ అవుతుందో ఆ కణం డ్యామేజ్ ని కంట్రోల్ చేసి ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. సో ఇక్కడ గనక చూసుకుంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అనారోగ్యం వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ వాడేదానికన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే నినాదంతో వచ్చినవే మన ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ అన్ని ఆయుర్వేదానికి సంబంధించినవి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, మరి ఆయుర్వేదం అంటే హీట్ చేస్తుంది కదండి, మాకు పడవు, చాలా రకాల కాంబినేషన్స్ ఉంటాయని. మనది అడ్వాన్స్డ్ ఆయుర్వేదం. అంటే ఈ ఆయుర్వేద గుణాలు ఏవైతే ఇంగ్రీడియంట్స్ లో ఉన్నాయో వాటిని సేకరించి ఇప్పుడు టేస్టీగా మనం తీసుకునే దాంట్లో తీసుకొచ్చిందే మన కంపెనీ. ఇది అడ్వాన్స్డ్ ఆయుర్వేదం నానో టెక్నాలజీ యూజ్ చేసి వచ్చిన ప్రొడక్ట్స్. దీనికి ఏజ్ తో గానీ జెండర్ తో గానీ సంబంధం లేదు. పుట్టిన వాళ్ళ నుంచి పైబడి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇవి రేపు అనారోగ్యం వచ్చిన తర్వాత యూజ్ చేసుకునేది కాదు, ముందుగానే ప్రివెన్షన్ గా వాడుకునేవి. అలానే మీరు ఆరోగ్యంతో పాటు ఇక్కడ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, మీకు నచ్చిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దాంతో పాటు ఒక కామన్ మ్యాన్ నుంచి ఎంటర్ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఒక ఇండస్ వివా అందిస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రూపంలో. మీరు ప్రొడక్ట్ వాడారు అంటే కస్టమర్ రూపంలో ఉన్నారు, మీకు నచ్చింది, బెనిఫిట్ తీసుకున్నారు. దీన్ని పక్క వాళ్ళకి చెప్పడం ద్వారా కూడా మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు. ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ వరకు ఎదిగే అవకాశాన్ని ఇండస్ వివా ఇక్కడ మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ టైం ది బెస్ట్ ప్రజెంటేషన్ చేసిన మౌనిక గారికి ఒక్కసారి హార్ట్ ఇద్దామండి. చాలా యంగ్ ఏజ్ లోనే ఒక ఎంటర్ప్రినర్షిప్ ని తను ఎంచుకొని ముందుకెళ్తున్న వండర్ఫుల్ పర్సనాలిటీ, మల్టీ టాలెంటెడ్ మేడం. ఓకే, ఇంతేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ సెషన్. చాలా అవగాహన కలిగించడం జరిగింది మన యొక్క ఆపర్చునిటీ పైన, బ్యాక్గ్రౌండ్ పైన, ఫ్యూచర్ ఇండస్ట్రీ పైన, జరిగే ఖర్చుల పైన. ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ పాయింట్స్ నేను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. కొన్ని డికేట్స్ ముందు ప్రస్తుతం ఎక్స్పెన్సివ్స్ గురించి, ఫ్యూచర్ లో జరగబోయే ఎక్స్పెన్సివ్స్ గురించి ఒకసారి టాలీ చెప్పడం జరిగింది. మరి మనం చేస్తున్న ఒక బిజినెస్ లో కానీ, మన ఒక జాబ్ లో కానీ అంత రేంజ్ లో అన్ని రేట్లు పెరిగే అవకాశం ఉందా? ఈ రోజు ఒకటి విన్నాను, ప్రతి ఒక్క ఇంట్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలంట, ఒకరు జాబ్ అయి ఉండాలంట. ఇద్దరు జాబ్లు ఉంటే మాత్రం ఆ ఒక వ్యవస్థ అంటే ఒక ది బెటర్ లైఫ్ అనేది ఉండదంట. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళు జాబ్ చేస్తారు అనుకో, లేడీస్ అయినా సరే వాళ్ళు బిజినెస్ చేయాల్సిందే అంట, లేకపోతే ఆ బెటర్ ఫ్యూచర్ అనేది ఇవ్వలేదంట పిల్లలకి. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్న పని అది జరుగుతుందా, సక్సెస్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్కే కదండి. ఈ యొక్క సందర్భంలో వన్ అండ్ ఓన్లీ వే ఎంటర్ప్రినర్షిప్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నీడ్ ఏమైనా ఉందా, మన దేశం మొత్తం కూడా అభివృద్ధి జరగాలంటే ఏమైనా నీడ్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఎంటర్ప్రినర్స్ నీడే ఉంది. ఎందుకు? ఎంటర్ప్రినర్స్ మాత్రమే ట్యాక్స్ ప్లేయర్స్. అక్కడి నుంచే మన ఒక దేశం అనేది అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతుంది, రన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ది బెస్ట్ ఎంటర్ప్రినర్షిప్ వేదికగా మనకి ఇండస్ట్రీ అనేది మనకు ఆపర్చునిటీ రూపంలో, సినర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ లో రాబోయే ఏదైతే వ్యాపారం ఉంటుందో ఆ ఒక వ్యాపార రంగాలని ఏరుకూర్చి ఒక చోట చేర్చి ఒక వండర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని జోడించి ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే విధంగా ముందుకు వెళ్తూ సక్సెస్ఫుల్ గా 100 కోట్లు కంప్లీట్ చేసుకొని
ఈరోజు సక్సెస్ఫుల్ గా నిలబడింది ఇండస్ట్రీవా. ఒక్కసారి హార్ట్ ఇద్దామా. 100 మంది కోటి పైన సంపాదించిన వాళ్ళని క్రియేట్ చేసిన వండర్ఫుల్ కంపెనీ ఇండస్ట్రీ అండి. సార్ మొదట్లో చెప్పారు 1700 కోట్లు డిస్ట్రిబ్యూటర్స్ కి పంచిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ కదండి. ఏదైనా సరే వాళ్ళ ఆస్తులు డెవలప్ అవుతాయి, కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి 1700 కోట్లు పంచించిందంటే ఒకసారి ఆలోచించండి. ఇండస్ట్రీ అనేది ఒక బ్యూటీ ఏంటి అంటే టర్న్ ఓవర్ లోనే 50% కంపెనీ డిస్ట్రిబ్యూటర్ పంచిచ్చే ఒక వండర్ఫుల్ కంపెనీ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా సరే ఒక కంపెనీ ఎదుగుతుంది అంటే కంపెనీతో పాటు మనం ఎదిగితే మాత్రమే అది వండర్ఫుల్ కంపెనీ అన్నమాట. కాబట్టి ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఉన్నాము. ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ రాబోయే కాలంలో జరగబోయే బిజినెస్ హెల్త్ అండ్ వెల్నెస్ అని గవర్నమెంట్ కూడా ముందుండి ఈరోజు లక్ష్యంతో ముందుకెళ్తుంది. అలాగే డైరెక్ట్ సెల్లింగ్, ప్రతి ఒక్క రంగం కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చేసింది. వెహికల్ రంగం అవ్వచ్చు, ఏది ప్రతిదీ కస్టమర్ కి సంపాదించే అవకాశాన్ని ఇవ్వడం డైరెక్ట్ సెల్లింగ్ అంతే. ఓకేనా? మరి ఎప్పటికీ జరుగుతుందా అంటే ఎప్పటికైనా సరే టీచింగ్ చేసేది కానీ, వాడడం కానీ, జరిగింది షేరింగ్ చేయడం కానీ ఇది మాత్రం ఏ రోబోలు కూడా చేయలేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మ్యాన్ పవర్ తగ్గుతుంది, కానీ ఇది మాత్రం ఎవరు చేయలేరు. వన్ అండ్ ఓన్లీ వే ఒక మాట చెప్పింది మేడము, ఏంటి అంటే యంగ్ ఇండియా మనది కదండి. మరి ఈ యంగ్ ఇండియాకి కావలసినంత సంపాదన ఇచ్చే ఏకైక కంపెనీ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మాత్రమే. ఇక్కడ మాత్రమే మన యొక్క అంటే ఇన్వెస్ట్మెంట్ తో పని లేకుండా ఇక్కడ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఎవరి దగ్గర స్కిల్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే వండర్ఫుల్ అవకాశం ఉంది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో అన్నమాట. ఓకేనా? మరి ఈ ఆయుర్వేదం గురించి ప్రతి ఒక్కరు ఎంత అవసరం ఉంది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. హెల్త్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అన్నది కదండి. కాబట్టి ఎప్పుడైతే ఇదివరలో కూడా అలాంటి అనారోగ్యాలు వచ్చాయి, కానీ మరి ఆ రోజులలో ఆయుర్వేదమే పూర్తి నివారణ అయింది. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన ఫుడ్ వల్లనే అన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, మరి పూర్వం రోజుల్లో ఉండే ఒక ఆయుర్వేదం సొల్యూషన్ అని చెప్పకనే చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మలాంటి ఆయుర్వేదాన్ని నానో టెక్నాలజీ యూజ్ చేసి టేస్ట్ రూపంలో ఈ రోజు ప్రతి ఒక్కరు తీసుకున్న విధంగా తీసుకువచ్చింది ఇండస్ట్రీవా. ఒక్కసారి ఈ యొక్క వెల్నెస్ ప్రొడక్ట్స్ కి ఒకసారి మనం హార్ట్ ఇద్దాం. ఇలాంటి ఒక వండర్ఫుల్ క్రియేషన్ చేసి ప్రతి ఒక్కరు భారతదేశంలో ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, కావలసినంత ఆదాయాన్ని తీసుకోవాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక వండర్ఫుల్ పర్సనాలిటీ సి అంజర్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ది బెస్ట్ ప్రజెంటేషన్ చేసిన మౌనిక గారికి, ఈ రోజు ఓపిక ఉన్న మీ అందరికీ కూడా వండర్ఫుల్ ప్రమోషన్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అందరికి కూడా, సీనియర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ యొక్క ఎంటర్ప్రీనర్ ని క్రియేట్ చేయాలి అంటే కావలసినంత మనం సంపదను సృష్టించుకోవాలంటే ఒకటే ఒక తేడా ఏదైనా ఉంది అంటే ఆలోచన దృక్పథం మాత్రమే. ఈ యొక్క మైండ్ సెట్ గురించి ఎర్లీ మార్నింగ్ 5 AM అనేది మన మన్యం టీంలో ప్రత్యేకంగా 5 AM సెషన్ అనేది జరుగుతుంది. మీ అందరికీ కూడా ఆహ్వానం అండి. రేపు మార్నింగ్ అందరూ రావాలని హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ నార్లావణ్య శ్రీనివాసులు పెర్ల్ ఎగ్జిక్యూటివ్. సార్ క్లోజ్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రేపు మార్నింగ్ నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ఉంటుంది. మన యొక్క లీడర్స్ సంబంధించి ఉంటుంది. వండర్ఫుల్ సబ్జెక్ట్ రేపు డిఫరెంట్ సబ్జెక్ట్ రేపు ఉంటుంది. దాన్ని అందరూ కూడా గుర్తించి పోస్ట్ రేపు వస్తుంది, లింక్ పెడతాను. మార్నింగ్ మీ యొక్క ప్రతి ఒక్క కస్టమర్స్ అండ్ పార్ట్నర్స్ అందరూ ఇన్వైట్ చేసుకోండి. ఓకేనా? ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రేపు సార్ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఎవ్రీ ఫ్రైడే స్పెషల్ ప్రోగ్రామ్ 5 AM ఉంటుంది. లాస్ట్ వీక్ చాలా అద్భుతంగా జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది. అందరూ కూడా తప్పకుండా దానికి అటెండ్ అవ్వండి. మస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.